అన్న మీ పేరు? సత్యనారాయణ. ఎలక్షన్ టైం వచ్చింది కదా, మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? అది వచ్చి వైసీపీ వస్తుందని అనుకుంటాను. వైసీపీ ఎందుకు? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి. అంటే లోకల్ విజయవాడ ప్రాంతంలో చూసుకుంటే కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా అన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని జనాలు అంటున్నారు. ఏ అవకాశం ఉన్నా వాళ్ళకే పొత్తులు కలవనప్పుడు ఏ అవకాశాలు ఉంటాయి? ఏముండవు కదా. ఇది మనం చూసావా, ఈ ముగ్గురు కలిసి ముగ్గురు పోట్లాడుతుంటే నాలుగోని సందన్నట్టు అలా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రాదంటారా? కష్టమే, ఎందుకంటే వాళ్ళ పోట్లాడు వాళ్ళకే సరిపోతున్నాయి, వాళ్ళకే సరిలేదు. ఎలా ఉంటుంది? ఈయన ఒక్కడే కాబట్టి, ఏకం కాబట్టి కొంతమంది సానుభూతి వాళ్ళు కూడా వీళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక అటే వేయచ్చు, అవకాశాలు ఉంటాయి కదా, అందరికి తెలిసిందే కదా. అది ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు కూడా డెవలప్మెంట్ ఏం చేయలేదంటారా మరి ఇక్కడ లోకల్గా ప్రాంతంలో? ఏమో ఆయనైతే మనకైతే తెలియదు. ఏమైనా ఎల్లంపల్లి శ్రీని గారే ఎక్కువ. వైసీపీ అధికారంలోకి రావడానికి కదా కారణాలు ఏంటి? పథకాలు అన్నీ వస్తున్నాయి, కొంతమందికి పథకాలు వస్తలే అంటున్నారు కదా. ఎవరో ఒకళ్ళు రావట్లేదు అంటారు కదా, సాధ్యమే. ఇప్పుడు మనం 100 మంది బద్దీలో కూర్చుంటాం, అందరికీ సమానంగా రావు కదా, పథకాలు కూడా అలానే ఉంటాయి. అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే జగన్ ఇల్లు ఇచ్చాడు అయ్యా, స్థలం ఇచ్చాడు, నాకైతే లోన్ 2 లక్షలు ఇచ్చాడు. ఆయనే గెలవాలని నేను అనుకుంటున్నాను. జగన్ గారు గెలవాలనుకుంటున్నారు, అది ఎందుకు? నాకు మేలు జరిగింది కదా, చాలా మందికి పేదవాళ్ళకి చాలా మేలు జరిగింది. అది ఇల్లు కొనే స్తోమత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు కాబట్టి ఆయనే గెలవాలని నేను అనుకుంటున్నా. అమ్మఒడి పథకాలు కానీ జగనన్న కానుక పరంగా మీకు ఏమన్నా పథకాలు వచ్చాయా? వచ్చినాయి, మా మనవరాలకు వచ్చినాయి. జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారు. నాకైతే మంచి జరిగింది, అది నేనైతే ఆయనే గెలవాలనుకుంటున్నా. ఆర్థికంగా వైసీపీ పార్టీ ఏమన్నా ఆదుకున్నారా మీ లోకల్గా? ఆదుకున్నారయ్యా, మాకు స్థలం ఇచ్చాడా, 1.5 భూమి ఇచ్చాడు, మరి ఇల్లు కట్టుకోమని 2 లక్షలు ఇచ్చాడు. మరి మా పిల్లకి మనవరాలకి స్కూల్ ఫీజు కట్టాడు. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి? మరి స్కూల్ ఫీజు కూడా కట్టారా? అదేనయ్యా, 15,000 కాడికి ఇస్తున్నాడు కదా, అది వచ్చినాయి మాకు అమ్మ ఒడి. అదేనా? జగన్ గారు గెలిపించుకుంటా అంటారు మళ్ళీ. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కదమ్మా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనన్న. ఎందుకు? ఆయన అన్ని పనులు మంచిగా చేస్తున్నారు. మా పేదోళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తున్నారు. నవరత్నాలు అని పెట్టారు, అన్నిట్లో బాగానే చేశారు, అన్నీ చేస్తున్నారు. అంటే మీకు ఏదైనా పథకాలు వచ్చినా జగనన్న గారు? మాకేం రాలేదు. మరి రాకుండా జగనన్న గారు జనాలకు వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా, అది మంచిదని అనుకుంటున్నాం. ఆయనే ఉండాలి మళ్ళీ ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా. ఇక్కడ లోకల్ వైసీపీ ఎమ్మెల్యే కానీ, వైసీపీకి సంబంధించిన కార్యకర్త కానీ, ఎవరైనా లీడర్లు కానీ ఏదైనా వ్యాపారానికి సంబంధించి ఏమైనా సహాయం అడగలేదు? మాకెవ్వరు సాయం చేయలేదు. శ్రీనివాస్ గారు, ఎల్లంపల్లి గారు వెళ్ళినా మేము ఎప్పుడు అడగల. మేము ఎప్పటి నుంచో ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఏమో చూస్తున్నారు కదా, మాకు ఏమైనా చేస్తారేమో, కొద్దిగా చోటైనా ఇప్పిస్తారేమో అని మేము తీసుకుంటాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పని బాగానే చేస్తారా ఇక్కడ? మాది ఇక్కడ కాదు, గుంటుపల్లి మాది. తెలీదు, ఆయన బాగానే చేస్తున్నారనే కదా మళ్ళీ ఆయనకి కావాలనుకుంటున్నాను. వైసీపీ అధికారంలోకి వస్తే బెటర్గా ఉంటుంది అంటారు. బాగుంటుంది. అంటే పొత్తులో భాగంగా జనసేన టీడీపీ అధికారంలోకి వస్తాయని అంటున్నారు కదా మరి. ఆయన రారండి, 6 ఉన్నారు, వాళ్ళు 6 పార్టీలు కలిస్తే ఎలా వస్తుంది? సింగిల్గా సింహంగా వస్తున్నాడు జగనన్న, అందుకోసం బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్కు చరిష్మా ఉంది, బాగా పెద్ద ఎత్తున నాయకుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సీఎం అయ్యే అవకాశాలు. ఆయనకి సినిమాలు తీసుకోమని ఇవన్నీ ఎందుకు, వాళ్ళ అన్నే నిలబడలేకపోయాడు చిరంజీవి గారు, అంత అభిమాని. ఆయనకి ఏమైద్ది? ఆయన వల్ల వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది. మా పేదోళ్ళకి బాగుంటుంది, వాళ్ళు బాగా చూస్తారు. వీళ్ళేముంది, కమ్మోరేమో లేబర్కి తొక్కాలని చూస్తారు, రెడ్లు కాబట్టి జగనన్న పైకి తెస్తారు మా అలాంటి లేబర్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.